మార్గశిర మాసం విశిష్టత, మార్గశిర మాసంలో వచ్చే విశేష పర్వదినాల గురించి తెలుసుకుందాం. లక్ష్మీనారాయణుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసంలో వచ్చే మార్గశిర లక్ష్మీవారపు పూజ చాలా విశిష్టమైనదిగా చెప్తారు. మార్గశిర మాసం అనేది పర్వదినాల సమూహారంగా చెప్పుకోవచ్చు. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు, ఉపవాస దీక్షలు సకల శుభాలు కలిగజేస్తాయని పండితులు చెబుతారు. మాసానాం మార్గశీర్షాహం అంటారు కృష్ణ భగవానుడు. మార్గశీర్షం అంటే మాసాలలో శ్రేష్టమైనదని అర్థం. మార్గశిర మాసంలోనే కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషంగా చెప్తారు. ఈ నెలలో లక్ష్మీనారాయణ్ణి తులసి మాలతో పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని చెప్తారు. ఈ మాసంలో వచ్చే గురువారాలలో మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తే ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసం చాలా శుభప్రదమైనదిగా చెబుతారు. మార్గశిర శుద్ధ పంచమి నాడు నాగపంచమి చేసే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఇక మార్గశిర షష్ఠి, దీనినే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటారు. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినంగా పేర్కొంటారు. ఈ విశేష పర్వదినాన్ని కూడా ఈ మాసంలోనే జరుపుకుంటాం. ఇక మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినంగా చెబుతారు. దీనినే కాలభైరవాష్టమిగా కూడా చెప్తారు. ఈరోజు కాలభైరవాష్టకం చదివితే విశేష ఫలితాలుంటాయని పెద్దల మాట. మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతిగా చేసుకుంటారు. భగవద్గీత లోకానికి అందించిన రోజు ఇదేనని, ధనుర్మాసం ఆరంభమైతే దీనిని వైకుంఠ ఏకాదశి అని లేదా ముక్కోటి ఏకాదశి అని చెబుతారు. మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశిగా చెబుతారు. మార్గశిర పూర్ణిమను శ్రీ దత్త జయంతిగా జరుపుకుంటారు. దీనినే కోరాల పూర్ణిమ అని కూడా అంటారు. ఇలా అనేక విశేషమైన పర్వదినాలు ఉండే మార్గశిర మాసంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని చెప్పొచ్చు.